అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 91వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో లలితా త్రిశతి నామాలలోని 92వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 92. ఓం హ్రీం గర్భాయై నమః. ఓం హ్రీం గర్భ ఇది 3 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీం గర్భాయై నమః అని పలుకవలెను. హ్రీం గర్భ సగుణమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మువ్వురు స్వస్వరూపమునందు అనగా గర్భమునందు స్వీయ శక్తి సహితులై అవినాభావ సంబంధముతో ఆ పరాదేవత స్వరూపమునందు గర్భస్థమై ఉన్నది అని అర్థము. హ్రీం శబ్దార్థములు సగుణమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మువ్వురు స్వస్వరూపమునందు అనగా గర్భమునందు స్వీయశక్తి సహితులై అవినాభావ సంబంధముతో ఆ పరాదేవత స్వరూపమునందు ఉందురు కాన జగన్మాత పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హ్రీం గర్భ అని నామముతో స్తుతించబడుతున్నది. మమ యోనిర్బహర్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. స్వీయ మాయా త్రిగుణాత్మక ప్రకృతి సర్వభూత సృష్టికి కారణభూతురాలు సర్వకార్యముల కంటే మహత్వ సంపన్నగాన ఆ ప్రకృతియే యోని మహర్బ్రహ్మ. ఆ బ్రహ్మయే సర్వప్రపంచ సృష్టికి కారణము. ఆ మహత్వత్వ బ్రహ్మయందు యోనియందు హిరణ్యగర్భుని జన్మకు కారణమైన బీజమును నిక్షేపించుచున్నాను అని గీతావచనము వలన తెలియుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం గర్భాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.